సో ఈ గ్యాప్ చాలా ఎక్కువ ఉన్నది. వీటిలో టెక్నాలజీ కెన్ ప్లే వెరీ క్రూషియల్ రోల్ టు సీ దట్ ఈ గ్యాప్ ఇస్ వాట్ ఎవర్ ఈస్ విజువలైజ్డ్ ఈస్ యాక్చువల్లీ డన్ ఆన్ ద గ్రౌండ్. సో టెక్నాలజీని కూడా మనం చాలా తీసుకొచ్చేసి చాలా టెక్నాలజీని ప్లస్ మనం ట్రాన్స్పరెన్సీని చేస్తే కనుక ఇండియా ఇంకా ముందుకు సర్జ్ అవ్వడానికి ఉంటుంది. అండ్ వీ మేక్ ఇట్ ఎ ప్రాక్టీస్. హైదరాబాద్ అయితే నేను చాలామంది ఇక్కడ సీనియర్ ఇంజనీర్స్ కనబడుతున్నారు, వీళ్ళందరూ దేవర్ పార్ట్ ఆఫ్ వేరియస్ డిస్కషన్స్ అండ్ వేరియస్ వర్క్షాప్స్ ఆల్సో. సో వీ ఆల్సో కీప్ గెటింగ్ ఎన్లైటెడ్. నాలెడ్జ్ ఈజ్ పవర్ ఆల్వేస్. సో మనము నిత్యం కూడా దీంట్లో ఉన్నటువంటి సీనియర్ ఇంజనీర్స్ నుంచి వాళ్ళ నుంచి సూచనలు సలహాలు తీసుకునే కొద్దీ మనకి ఒక సబ్జెక్టు కొత్త సబ్జెక్టు. మాకేం హైడ్రా అంటే అసలు ఇక్కడ వచ్చేదాకా మాకు దీని గురించి కొద్ది అవగాహన లేదు. ఒక చెరువుకి ఎఫ్టీఆర్ అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు, ఒక బఫర్ ఉంటుందని తెలియదు, అసలు దీని గురించి ఏమి మాత్రం ఐడియా లేదు. అసలు వచ్చిన తర్వాత అందరూ పలు ఇంజనీర్స్ తోటి మీ అందరితో కూడా చాలామంది వచ్చారు, వర్క్షాప్స్లో ఉన్నారు, మాకు చాలా సూచనలు ఇచ్చారు. సో ఇట్లా మేము ఏదైనా కానీ ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు లేఅవుట్స్, ఫర్ ఇన్స్టెన్స్ లేఅవుట్స్ అంటే ఏంటి అనేది ఒకటి మాకు తెలిసినప్పుడు ఇది మున్సిపల్ డిపార్ట్మెంట్లో లేఅవుట్ దానికి అనాథరైజ్డ్, ఆథరైజ్డ్, లేకపోతే అప్రూవ్డ్, అన్అప్రూవ్డ్ ఇట్లా చాలా ఉంటాయి. దీని గురించి తెలుసుకోవడానికి 2 రోజులు మేము వర్క్షాపులు పెట్టి పూర్తిగా దీని మీద రీసెర్చ్ చేసాం. అంటే ఫస్ట్ దీని గురించి ఏంటి లోతైన అవగాహన తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం. కోర్టు కేసెస్ ఎలా ఉంటాయి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి, చట్టాలు ఏం చెప్తున్నాయి, హైకోర్ట్స్ ఏం చెప్తున్నాయి, అండ్ దీని మీద జనరల్గా వచ్చేటటువంటి ఎక్కడ ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయి, దాన్ని ఎలా మనం అధిగమించాలి, ప్రాక్టికల్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దీన్ని వంకరగా తిప్పాలంటే ఎట్లా చేస్తున్నారు, హౌ థింగ్స్ ఆర్ సపోర్టెడ్, హౌ దే ఆర్ సర్కంపెంటింగ్ ద థింగ్స్, ఇవన్నీ కూడా వీ ట్రై టు అండర్స్టాండ్. సో దీంట్లో ఎందుకంటే దీంట్లో చాలా మంది నిష్ణాతులు ఉన్నారు, బాగా సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ ఉన్నవాళ్ళు ఉంటారు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సబ్జెక్టే కాదు, ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి రిటైర్ అయిన స్టేజ్లో ఉన్నవాళ్ళు మీకు ఆ ఎక్స్పీరియన్స్ని వాడాలన్నమాట. మమ్మల్ని గైడ్ చేయాలి. మా లాంటి ఇన్స్టిట్యూషన్స్ని గైడ్ చేస్తే కనుక మీరు ఎప్పుడు కూడా మాకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు హైడ్రా ఇస్ ట్రైంగ్ టు హ్యావ్ ఒక డ్రోన్ వింగ్ ఒకదాన్ని పెట్టాలని లాట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ మేము చేస్తున్నప్పుడు దాని అన్నింటినీ మ్యాపింగ్ చేస్తున్నాము. మ్యాపింగ్ చేస్తూ నాగాల్స్ని కూడా నోటిఫై చేస్తున్నాము, త్వరలో చెరువుల్ని నోటిఫై చేస్తున్నాము. ఈ చేసుకొచ్చిన ఆస్తులు దాదాపు మోర్ దెన్ 60,000 కోట్ల ఆస్తులు సంవత్సరంలో మేము వెనక్కి తీసుకురాగలిగాం. ఈ సంవత్సరంలో ఒక్క సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం 1,00,000 కోట్లు తీసుకొచ్చాం. అవన్నీ వెనక్కి తీసుకొచ్చి ఇదంతా ప్రభుత్వ ఆస్తిని ఒక డిజిటైజ్ చేసి మానిటరింగ్ మెకానిజం పెట్టి సర్వేలెన్స్ ఉంది, డ్రోన్స్ తోటి శాటిలైట్ డేటాని చాలా వాడుతున్నాం విస్తృతంగా. వాడుతూ మేము నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తోటి కూడా వీ హ్యావ్ ఎన్ MOU విత్ దెమ్. సో వెళ్ళి వాళ్ళతో కూడా మేము ఇప్పుడు వీ కలెక్ట్ లాట్ ఆఫ్ డెమ్ ఇన్ఫర్మేషన్, DTM డేటా ఇదంతా కూడా తీసుకుంటూ, అంటే వీఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ. ఎక్కడ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తక్కువ ఉండాలి, ఆబ్జెక్టివ్గా సబ్జెక్టివిటీని తగ్గిస్తూ టెక్నాలజీ తోటి మనం చేయగలిగితే కనుక దట్ ఈస్ వేర్ మనకి రేపు ట్రాన్స్పరెన్సీ అనేది వస్తుంది. కాబట్టి సో ఈ దిశగా మేము చేస్తున్నాం ముందుకి. ప్రభుత్వం నుంచి కూడా మాకు పుష్కలంగా దీని మీద చాలా సపోర్ట్ వస్తుంది. సో ఈ సపోర్ట్ తోటి మేము ఇంకా ముందుకి వెళ్తాం. మీలాంటి వాళ్ళ సహకారం, ఎస్పెషల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ సహకారం కూడా మాకు నిత్యం అవసరం ఉంటుంది. Any suggestions or any advices, please feel free to extend to us. We under as a body we respect you a lot. Your experience is what we really take into consideration. So మీరు ఎప్పుడైనా కానీ కూడా మాకు ఏదైనా అర్థం కాని సమస్యలు ఉంటే కనుక we look at Institution of Engineers for guidance or advice. So that is where we offer you ఒక beacon of light.